వెల్కమ్ టు ఉదయం న్యూస్. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గురిజాల నియోజకవర్గం కామేపల్లిలో సుపరిపాలనపై తొలి అడుగు ప్రారంభించిన శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు ప్రజల బాధలు సమస్యలు తెలుసుకుంటూ ముందుకు నడుస్తున్న శ్రీనివాసరావు ప్రజలు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు ఇంకొకరికే పెన్షన్ వస్తుంది, ఒక్కడికే వచ్చేది. మీకు ఏమైనా పొలం ఏమన్నా ఉందా? మరి ఎలా బతుకుతుంది ఒక పెన్షన్? ఏం కావాలి? కావాలి ఏదో దయచేసి నాకు పింఛన్ రాయదండి. ఆయన పచ్చి మాత్రం శివుడు నాకు ఒక్కదానికి పింఛన్ రాయమని చాలా పెద్దలేదు. అప్పుడు రేపు మన వాళ్ళు ఒక 5,000 రూపాయలు తెచ్చేస్తారు సరుకులకి మందులకి వాడుకోండి, సరేనా? ఓకే సరేనా, వాడుకో. ఏదైనా అవసరం అయితే మన వాళ్ళకి చెప్పు. 4,000 ఒకసారి చేశాం. అది కూడా మన ప్రభుత్వం జూన్లో వస్తే ఏప్రిల్ నుంచే కూడా 2 నెలల ముందు నుంచే కూడా 4,000 రూపాయల పెన్షన్ మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. అదేవిధంగా దివ్యాంగులకి 6,000, అదేవిధంగా తలసేమియా బాధితులకి 10,000, పూర్తి అంగవైకల్యం ఉన్న వారికి 15,000 ఇచ్చాం. అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో ఇంకా రైతులకు కూడా ఈ నెలలో దానిలో కూడా డబ్బులు పడతా ఉన్నాయి. యువతకు ఉద్యోగాలు, ఈ విధంగా పీసీ యాక్ట్ గా